ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి గురించి తెలుసుకుందామా? నిన్న జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగింది. కళ్ళకు కట్టినట్టు ఎంత వైభవంగా ఉందంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడే చూసి మనం వెలిసినట్టు ఎంత బాగుందంటే ఆనందమయంగా ఉంది. ఆ రథసప్తమి గురించి తెలుసుకుందాం డీటెయిల్గా. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. రథసప్తమి పండుగ యొక్క అర్థం, ప్రాముఖ్యత, వేడుకలు మరియు ప్రత్యేక విశేషాల గురించి. ఇది సూర్య జయంతి. సూర్యుడు మహత్యాన్ని, జీవితం మీద ఇటీవలి ప్రభావాన్ని చూపిస్తుంది. రథసప్తమి అంటే ఏమిటి అసలు? రథసప్తమి అనేది సూర్య భగవాను లేదా సూర్యుడు జన్మదినంగా సూచించబడుతుంది. ఇది సూర్యుడు రథం సప్తమి తిథిలో జరుగుతూ ఉంటాయి. మన తెలుగువారి సంప్రదాయాల ప్రకారం సూర్యుని మహిమలను ఆరాధిస్తూ సమర్పిస్తూ చేస్తూ ఉంటారు. పూజలు, నైవేద్యాలు, వాహనాలు, అభిషేకాలు, ప్రసన్న గణపతి పూజలు లాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతూ ఉంటాయి. తిరుమలలో ఎలా జరుపుతూ ఉంటారు? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు చాలా ప్రత్యేకం. భక్తులు ఉదయం 5:30 గంటల నుండి మొదలయ్యే సూర్య ప్రభావ వాహనం నుండి ప్రారంభమవుతుంది. ప్రతి వాహనం ప్రత్యేక అర్థం కలిగి ఉంటుంది. సింగపని, గరుడ, హనుమంత వాహనాల వరుసలతో 7 వాహనాలు మహోత్సవం జరుగుతుంది. ఉదయం సూర్యోదయంతో దేవుడి నిరూపమ వాహనం నడుస్తుంది. ఇది భక్తులకు అత్యంత పవిత్రంగా భావిస్తారు. మధ్యాహ్నం చక్ర స్నానం, శివతత్వం, వారసత్వం కలిగి స్వర్ణ చక్రానికి పూజ కూడా నిర్వహించబడుతుంది. ఇలా హారతులు, ఏనుగు ఊరేగింపులు, ఈ స్వామివారికి ఎంత అంటే ఎంతో అలంకరణ. అసలు మనకు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. ఆనంద నిలయంగా ఎంత వెలిసిందో ఒక్కసారి మీరే చూసి ఆనందపడండి. చూశారు కదా, రథసప్తమి ఎంత అంటే గోవింద గోవింద అని నామస్మరణ పలుకుతూ అంగరంగ వైభవంగా ఉంది. ఆ జనాలు చూడండి, అబ్బా, పిల్లలు కానీ తీసుకెళ్లారంటే ఫుల్ రష్తో చాలా అల్లాడతారు. అందులో లాస్ట్ రథం అప్పుడు వర్షం కూడా పడింది. కాస్త రిస్క్ అనిపించింది. ఉత్సవాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఉత్సవాలు చూసేసి వస్తే బాగుంటుంది. శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే నార్మల్ అప్పుడు వెళ్ళి ప్రశాంతంగా భగవంతుని దగ్గర వెళ్ళి మన బాధలన్నీ చెప్పుకొని అప్పుడైతే ప్రశాంతంగా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా మహోత్సవాలు అప్పుడు చాలా కష్టం అండి. అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఒక్కసారి మీరు కూడా చూసి ఒక చిన్న లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. మాకైతే అసలు ఇంకా ఆనంద నిలయం బ్రహ్మాండంగా ఉంది. చాలా అంటే చాలా బాగున్నది. ఇక్కడైతే స్వామివారి గుడి ముందండి పూలతో, పండ్లతో అసలు ఎంత బాగా అలంకరించారంటే అంత అద్భుతంగా ఉంది. అలంకరణ చూస్తుంటేనే అక్కడే ఉండాలనిపిస్తుంది. చూడండి, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ చూస్తుంటే ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో చాలా చాలా అద్భుతంగా ఉందండి. పూలు, పండ్లు అలంకరణ చాలా అద్భుతంగా ఉంది. విద్యుత్ దీప అలంకరణలో స్వామివారిని చూస్తుంటే చాలా చాలా చూడాలనిపిస్తుంది. అదేవిధంగా చాలామంది ప్రజలు, లక్షలాది మంది స్వామివారిని దర్శించుకొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో విద్యుత్ దీపాలంకరణలో స్వామివారిని చూస్తూ ఉంటే రథం పైన చాలా బాగుందండి. ఇలా ఇది అయితే లాస్ట్ రథం అండి. ఎంత అంటే అంత వైభవంగా ఉంది. లాస్ట్ వరకు చూసి అన్ని తనివి తీరా ఆస్వాదించండి. ఆ ఏడుకొండల స్వామి
మీ ఎందున ప్రతి ఒక్క కష్టములలోనూ అన్నిట్లను తొలగించి ఆనందమయంగా ఉంచుతాడు. ఇదైతే నాట్యం చేసినారండి. నాట్యం అయితే అసలు చెప్పనవసరం లేదు, అంత బాగుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అయితే వర్షం పడి కాస్త రిస్క్ అయ్యాము. ఇలా దీపం పెట్టేసి ఇలా టెంకాయ కొట్టేసి భగవంతుని ఒక్కసారి మనసారా తలుచుకొని అక్కడే ఉండిపోవాలని హ్యాపీగా అనిపించింది. కానీ ఇంటికి వెళ్ళాలి కదా, అలా ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నచ్చిందా?